మీరు గమనించారా? సౌత్ ఇండియా మొత్తం ఒకవైపు, మిగతా రాష్ట్రాలు మరోవైపు కనిపిస్తున్నాయా? ఏమైంది? దక్షిణాది ఇండియా నుంచి వేరైపోయింది అనుకుంటున్నారా? కాదు కాదు, ఒక్క విషయంలో మాత్రం సౌత్ స్పీడ్ వేరు. అదే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్. తెలంగాణలో ఇప్పటికే అమలు, కర్ణాటకలో శక్తి యోజనతో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇప్పుడు తమిళనాడు, కేరళ కూడా అదే దారిలో అడుగులు వేయబోతున్నాయన్న చర్చ జోరందుకుంది. అంటే దక్షిణాది మొత్తం మహిళల ప్రయాణం ఖర్చును తగ్గించే భారీ సోషల్ రివల్యూషన్ వైపు వెళ్తుందా? ఇది కేవలం బస్ టికెట్ సేవింగ్ మాత్రమే కాదు, ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళే మహిళకు ఉపశమనం, విద్యార్థినికి ఆదా, కుటుంబ ఆర్థిక భారం తగ్గించే పెద్ద నిర్ణయం. కానీ మరోవైపు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ ఉచిత హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం అవుతాయా, లేక మహిళా సాధికారతకు ఇది గేమ్ చేంజరా? సౌత్ స్టేట్స్ మొత్తం క్లియర్ మెసేజ్ ఇస్తున్నాయి. మహిళల ఓటు, మహిళల భద్రత, మహిళల ఆర్థిక స్వావలంబన ఇప్పుడు పాలిటిక్స్లో కీలకం. మరి మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాట పడతాయా, లేక సౌత్ మోడల్ దేశానికి కొత్త రాజకీయ దిశ చూపిస్తుందా? ఒక్క బస్ స్కీమ్ కానీ దేశ రాజకీయాల్లో పెద్ద డిబేట్. సౌత్ మూవ్ చూస్తుంటే ఇది కేవలం ప్రయాణం కాదు, పాలసీ పవర్.